సామాజిక న్యాయం జరగబోతుందని చెప్పండి. సామాజిక న్యాయం అంటే గుర్తొస్తుంది ఈ రోజున సమాజంలో అట్టడుగు వర్గాల్లో పుట్టిన నాలాంటి వాళ్ళను, ఈ సమాజంలో పేదవాళ్లను రాజకీయంగా అందలం ఎక్కించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజున సంతనూతలపాడు నియోజకవర్గంలో నన్ను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా, బాపట్ల పార్లమెంటుకు నా సోదరుడు నందిగం సురేష్ని పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టాడే చంద్రబాబు నాయుడు సమూహం. మీరు గమనించండి, ధనం కాదు, చరిత్రలు కాదు, కుటుంబ చరిత్రలు కాదు, కుటుంబ నేపథ్యాలు కాదు, నా వెనకాల మంది మార్పులం ఉందో కాదు, రాజకీయ చైతన్యం ఉందా లేదా, నిజాయితీ పరులా కాదా, కమిట్మెంట్ ఉన్న నాయకులా కాదా, ప్రజల మధ్యలో ఉంటున్నారా లేదా అనేది పరిగణగా తీసుకున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున దళితుల పక్షపాతం నిరూపించాడు, బలహీన వర్గాల పక్షపాతం నిరూపించాడు, కటిక పేదవాళ్ళ పక్షపాతం నిరూపించాడు. రాజకీయం అంటే కొన్ని వర్గాలకు సంబంధించిందని, రాజకీయం అంటే ధనవంతులదని, రాజకీయం అంటే తాతల తండ్రుల దగ్గర నుంచి చరిత్రలు చెప్పుకునే వాళ్ళదని అనుకునే వాళ్ళందరికీ ఈ రోజున అతి సామాన్యమైన కార్యకర్తగా ఉన్న నందిగం సురేష్ని బాపట్ల పార్లమెంట్కి అభ్యర్థిగా పెట్టాడే. ఈ రోజున నన్ను, సామాన్యమైన కుటుంబంలో పుట్టిన నన్ను అలనాడు వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశారు. ఈ రోజున ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీలో పెట్టాడు. ఇది వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబ చరిత్ర. నీ చరిత్ర అంతా రక్త చరిత్ర, ధనదాహం, దోపిడీ, దొంగల ముఠ బాసుగా నువ్వు చలామైతంటే హర్ష కుమార్ గారు అంటున్నారు బాబాయిని చేయి చేసుకున్నాడని. వారు దొంగ మాటలు చెప్పారు హర్ష కుమార్ గారు. నిన్ననే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడిని కలిశాడు. రేపో మాపో పచ్చ చొక్కా వేసుకోబోతున్న జీవి హర్ష్ కుమార్ గారు దయచేసి కళ్ళు ఓపెన్ చేసి చూడండి. మీకు తెలియదా కారంచేడు దుర్ఘటనలు, చుండూరు మహనకాండలు ఎవరి హయాంలో జరిగినాయో, ఎవరు దళితులను ఊచకోత కోశారో, తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడెక్కడ అంబేద్కర్ యువజన సంఘాల మీద తెలుగుదేశం హయాంలో దాడులు జరిగినాయో నువ్వు మర్చిపోయావేమో. మిస్టర్ హర్ష్ కుమార్, జాగ్రత్తగా మాట్లాడమని, తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకొని పైకొచ్చే నీచ రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట వంట ఉండదని నువ్వు గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. నువ్వు చేరు, నీకు నచ్చిన పార్టీలో చేరు. నీ జీవిత కాలం నువ్వు ఎప్పుడు వైఎస్ఆర్ కుటుంబం మీదనే పడ్డావు, వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆడిపోసుకున్నావు, వైఎస్ఆర్ కుటుంబం మీద చాడీలు చెప్పి ఎంపీ సీట్ తెచ్చుకున్న నువ్వు ఈ రోజున ఇలా మాట్లాడటం మాకు ఆశ్చర్యం కలిగించట్లేదని మరి ఈ సందర్భంలో మా పూతలపట్టు ఎమ్మెల్యే మా సురేష్కి కూడా చెప్తున్నాం. తమ్ముడు, మీరు దయచేసి ఈ ఎన్నికల కాల సమయంలో మనందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయం ఆసనమైంది. ఒక నిజాయితీపరుడైన నాయకుడికి, ఒక కుయుక్తులు కలిగిన నాయకుడికి మధ్యలో పోరాటం జరుగుతుంటే నీకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకుంటే అనేకమైన దారులు ఉన్నాయి. దారులను దయచేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం కోసం ప్రయత్నాలు చేయమని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, అలాగనే చనిపోతానని బెదిరింపులు చేయటం నీ స్థాయి నాయకుడుకు, ఎమ్మెల్యేగా ఎదిగిన నీకు ఇది భావ్యం కాదని, ఒకసారి ఎమ్మెల్యే అయ్యావంటే అది కేవలం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష అనే విషయం నువ్వు గమనించమని, ఒకవేళ ఈరోజు కాలేకపోతుంటే దానికి కారణాలు వెతుక్కోమని మా సోదరుడికు సవినీయంగా మీ ద్వారా చెబుతూ, వారు సర్వేలు చేయిస్తున్నారు, మన పనితీరు మీద సర్వేలు జరుగుతున్నాయి, మన మాట తీరు మీద సర్వేలు జరుగుతున్నాయి, ప్రజలను కలుపుకుపోతున్నారు లేదా సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వేల రూపంలో గెలుపు బాటలో ఉన్న ప్రతి నాయకులను ఈ రోజున వారు సీట్లు ఇచ్చారు. అయ్యా, నేను చెప్తున్నాను, నేను అతి సామాన్యుడిని, నా కుటుంబం చాలా చిన్న కుటుంబం. అనేక సంవత్సరాలుగా రాజకీయాలలో మా తండ్రి గారు చాలా కుటుంబాలతో పనిచేసిన ఏ ఒక్క రోజున రాజకీయ అవకాశాలు ఇప్పించడంలో ఏ ఒక్కరూ చొరవ చూపించకపోయినా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబం ఈ రోజున మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. ఈ రోజున ఎమ్మెల్యేగా పోటీలో నిలబెట్టింది కేవలం వారి వల్లనే అని ఈ సందర్భంగా చెబుతూ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దళితుల పక్షపాతులు, బలహీన వర్గాల పక్షపాతులు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం దయచేసి మీరు గమనించండి. ఒక పక్కనేమో ధర్మాన ప్రసాదరావు గారు, మరో పక్కనేమో నందిగం సురేష్, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన సీనియర్ నాయకులు, ఒక నవయువకుడు, ఏ రాజకీయ నేపథ్యం లేనివాడు, కటిక పేదవాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అచంచలమైన విశ్వాసం కలిగిన వాడు. మరి ఈ రోజున నందిగం సురేష్ అనే ఒక దళిత నాయకుడిని పక్కన పెట్టుకొని మా నాయకుడు లిస్టును కూడా
వాళ్ళిద్దరితోనే చదివిపించాడు. అది జగన్మోహన్ రెడ్డి గారంటే. లిస్టు నువ్వు కూర్చొని నువ్వే చదివావు, అది నీ రాజకీయం. నువ్వెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, నిన్ను రాజకీయ సమాధి చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కంకణం కట్టుకున్నారు. నిన్ను తప్పనిసరిగా సమాధి చేస్తారు. అది రాబోయే 30 రోజుల కాలంలో జరగబోతుందని మరోమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మనవి చేస్తున్నాం. ఏ మాత్రం భయం లేదు. నాయకుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మనం అనుకునే ప్రతి పనిని ప్రజల మధ్యలో చేయటం కోసం, ప్రజలకు ఆసరగా ఉండటం కోసం, ప్రజల పక్షాన నిలబడటం కోసం, ప్రజలకు హక్కుగా రావాల్సిన రాజ్యాంగపరమైన ప్రతి హక్కును మనం చేరవేయటం కోసం అన్నొస్తున్నాడనే సమాచారాన్ని ఊరు వాడ ప్రబలంగా చాటండి. ఇక రాబోయేది రాజన్న రాజ్యం అని చెప్పండి. ఆ రాజ్యంలో సుభిక్షంగా ఉంటుందని చెప్పండి. సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పండి. అన్న యొక్క పరిపాలనలో దళితులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు సమానమైన సామాజిక న్యాయం జరగబోతుందని చెప్పండి. అది ఈ రోజున క్యాండిడేట్లు ప్రకటించిన రోజే వారు డయాస్ మీద చూపించారని చెప్పండి అని చెబుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.